ఫ్రెండ్స్ నమస్తే అండి. ఇన్స్టెంట్ పూరి ఎలా తయారు చేసుకోవాలో చూపించేస్తా. అలాగే కూర అండి. ఇన్స్టెంట్ పూరి అంటేనే అందులో అర్థమైపోయింది కదండి మనకి ఏంటండి, పూరీలు కానీ పిండి కానీ ఇప్పుడు అందరూ ఏంటంటే బిజినెస్లు ఎక్కువైపోయినాయి, మనకి హెల్త్ తక్కువైపోయింది, మనం ఒళ్ళొంచి చేసుకోవడం కూడా తక్కువైపోయిందండి. అలాగే లగ్జరీ పెరిగి కొలిది మన ఇంట్లో జబ్బులు కూడా ఎక్కువైపోయినాయండి. కాకపోతే ఇన్స్టెంట్ పూరి మేము కూడా కొనుక్కున్నాము, చెప్తున్నాను కానీ ఏంటి పాటించట్లేదు అనుకోకండి. ఊరికే బయట అమ్ముతుంటే సరదాగా కొనుక్కున్నాం కాబట్టి చేసుకోవాలి కదండి. మీకు కూడా చూపెడతాము. ఎప్పుడైనా ఎమర్జెన్సీ గంట పర్వాలేదు కానీ రోజు అసలు తినకూడదు. పూరీ కూర తయారు చేస్తాను. ఆల్రెడీ ఒకసారి పూరీ కూర ఒక రకంగా వండింది, రెండో రకం అండి. ముందుగా పూరీ కూర కాసిన ఉల్లిపాయలను సన్నగా కట్ చేసుకోండి, పచ్చిమిర్చి ఇంకా శనగపిండి కూడా తీసుకోవాలండి 2 స్పూన్స్ పక్కన పెట్టేసుకోండి. ఇవన్నీ పోపు కోసం పచ్చెనపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు అన్నీ తీసుకోవాలండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని బాండి పెట్టుకుని 3-4 స్పూన్స్ ఆయిల్ వేసేసుకొని పచ్చెనపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఉల్లిపాయ, పచ్చిమిర్చి అన్నీ వేసేసుకుని బాగా ఫ్రై చేసుకోండి. ఉప్పు పసుపు వేసుకుని కూడా బాగా ఫ్రై చేసేయండి. మళ్ళీ అంతా ఫ్రై అయిపోయిన తర్వాత కొంచెం వాటర్ పోసేయండి, ఒక గ్లాసు. అయితే మనం ఆల్రెడీ శనగపిండి తీసుకున్నాం కదండి, శనగపిండిని ఒక చిన్న గ్లాస్ వాటర్ వేసుకుని కలిపేసుకొని పక్కన ఉంచుకోండి. ఇదంతా బాగా మరిగిపోవాలండి. ఉప్మా వాటర్లో మరిగిపోయినప్పుడు మనం ఈ శనగపిండిని తీసుకెళ్ళి అందులో వేసుకోవాలండి. అంతే మన పూరీ కూర రెడీ అయిపోతుందండి. ఇంకేముందండి, డీప్ ఫ్రైకి సరిపడగా ఆయిల్ పెట్టేసుకుని కొనుక్కున్నాం కదండి మనం ఆ పూరీలు అనేవి మనం ఫ్రై చేసుకోవడం అండి. ఇన్స్టెంట్ పూరీ విత్ పూరీ కర్రీ అండి. ఎంతో రుచికరంగా బాగానే ఉన్నాయండి, టేస్టీకి. కాకపోతే ఎక్కువ వాడకూడదు. నేను మామూలుగా సరదాగా కొనుక్కున్నాం కాబట్టి ఇంకా చేసేసాను. ఏదో డేట్ ఇస్తాడండి, ఆ డేట్ ప్రకారంలోపే వాడేసుకోవాలి మనం. డీమార్ట్ కానీ ఇంకా ఎందులో అయినా సరే అమ్ముతూ ఉంటారు. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కొనుక్కోండి, ఒకసారి 2 సార్లు అంతే. ఎంతో రుచికరమైన మన పూరీ విత్ కర్రీ రెడీ అయిపోయిందండి. సర్వ్ చేసుకోవడమే. నేనైతే మా పిల్లలకి పెట్టేశాను, అందుకే మా వాడు తినేస్తున్నాడు కూడా. ఎంతో రుచికరమైన పూరీ అండి. ఒకవేళ ఈ వీడియో కనుక ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి, నా ఛానల్ని ఫాలో అవ్వండి. ప్లీజ్ అండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.